జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కి చేరింది. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డ జేఎంఎం తమ వాళ్ళందరినీ హైదరాబాద్ తరలించింది. ఎమ్మెల్యేలంతా కాసేపట్లో ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతారు. వారిని శామీర్పేటలోని లియోని రిసార్ట్కు తరలిస్తారు. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే రాంచీలో సీఎంగా చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా, అరెస్టు తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం కూటమి పార్టీలు తలమునకలయ్యాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 43 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఉన్నారంటూ సంతకాలు చేయించిన లేఖను చంపై సోరెన్ ఇదివరకే గవర్నర్కు అందజేశారు. ఆ సంఖ్య 46 నుంచి 47కు చేరుతుందని, ఎలాంటి సమస్య లేదని చంపై సోరెన్ అన్నారు. గఠబంధన్ చాలా పటిష్టంగా ఉందన్నారు. వాస్తవానికి నిన్ననే ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ రావాల్సిందే. హైదరాబాద్ రావాల్సింది. విమానం కాసేపట్లో బయలుదేరుతుంది అనగా వాతావరణం అనుకూలించక ఫ్లైట్ టేక్ ఆఫ్ కాలేదు. దాంతో తెల్లారే ఉదయం బయలుదేరారు. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చారి లైవ్లో అందుబాటులో ఉన్నారు. చారి, జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కు చేరినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో జార్ఖండ్ ఎమ్మెల్యేలు దిగే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని చారి. జార్ఖండ్లో ఏర్పడ్డటువంటి సంక్షోభము హైదరాబాద్కి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఎమ్మెల్యేలు తమ పార్టీని వీడకుండా బీజేపీ ఇప్పటికే అక్కడ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆలోచనతో జేఎంఎం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అలాగే జేఎంఎం రెండు పార్టీలు కూడా అక్కడ కలిసి అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి హేమంత్ సోరెన్ని అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత బలపరిశీలనకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు హైదరాబాద్లో క్యాంపు రాజకీయానికి తెలిపినటువంటి పరిస్థితే కనపడుతుంది. మరి కాసేపట్లోనే రాంచీ నుంచి హెలికాప్టర్లో జేఎంఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగునున్నారు. అక్కడి నుంచి నేరుగా షామీర్పేటలో ఉన్నటువంటి లియోని రిసార్ట్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. 1-2 ప్రాంతాలను కూడా ఇప్పటికే సెలెక్ట్ చేసి పెట్టారు. ఒకటి తాజకృష్ణ కూడా బుక్ చేసినట్టు తెలుస్తుంది. పార్టీకి సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే మనం జేఎంఎంకి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇండియా కూటమికి సంబంధించి 48 మంది ఎమ్మెల్యేల బలంతో జేఎంఎం ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అలాగే బీజేపీ టీంకి 32 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. సుమారు 5-6 ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్లో ఉన్నారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బలపరీక్షకి సంబంధించినటువంటి తేదీ దగ్గర పడుతున్నటువంటి బలపరీక్షలో పూర్తి స్థాయిలో మెజార్టీ నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించి జేఎంఎంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా హైదరాబాద్లో క్యాంపు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. మరి కాసేపట్లో బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎమ్మెల్యేలంతా కూడా రాబోతున్నారు. బలపరీక్ష సమయానికి హైదరాబాద్ నుంచి తిరిగి జార్ఖండ్కు తీసుకెళ్లేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ షారి. రైట్, అది జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్కి చేరింది. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డ జేఎంఎం తమ వాళ్ళందరినీ హైదరాబాద్ తరలించింది. ఎమ్మెల్యేలంతా కాసేపట్లో ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతారు. వారిని శామీర్పేటలోని లియోని రిసార్ట్కు తరలిస్తారు. కాసేపటి క్రితమే రాంచీలో సీఎంగా చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులుగా ప్రమాణం చేశారు.